హాయ్ అండి. ఈ వీడియోలో సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. నారాయణ అనే విద్యార్థి తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించినట్లయితే దానికి శిక్షణ ప్రోత్సాహం తోడైతే మంచి గాయకుడుగా ఎదుగుతాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. వికాసం ఒక పరస్పర చర్య. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ పెరుగుదల వికాసంకు సంబంధించి సరైన ప్రవచనం. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. ఆప్షన్ 2 పెరుగుదల అనేది పుట్టుక నుంచి ప్రారంభమై జీవితాంతం అంటే చనిపోయేంత వరకు కొనసాగుతుందంట. వికాసం పుట్టుకతో ప్రారంభమై 20 సంవత్సరాల తర్వాత ఆగిపోతుంది. పెరుగుదల వికాసం మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఇందులో కరెక్ట్ ఆప్షన్. పెరుగుదలకు వికాసంకు సంబంధించి సరైన ప్రవచనం చెప్పాలంట. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, వ్యక్తి వికాసం మూర్తిమత్వ నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించే మరో అంశం పరిపక్వత. ఇక్కడ వికాసం విస్తృతమైంది, పెరుగుదల దీనిలో ఒక భాగం మాత్రమే. అంటే వికాసం పెరుగుదలలో ఒక భాగం మాత్రమే. పెరుగుదల ఏదో ఒక అంశానికి పరిమితమై ఉంటుంది, ఏదో ఒక దశలో నిలిచిపోతుంది. వికాసం అలా కాదు, సమగ్రమైంది, జీవితాంతం వరకు కొనసాగుతుంది. వికాసం గతిశీలమైంది, క్రమబద్ధమైంది. అంటే పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది, అయితే వికాసం మాత్రం మనకు జీవితాంతం జరుగుతుందన్నమాట. వికాసం గతిశీలమైంది, క్రమబద్ధమైంది. అక్కడ బిట్లో కూడా అదే ఇచ్చారు కదండి. ఇక్కడ బిట్లో చూడండి, పెరుగుదల వికాసం సంబంధించి సరైన. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం మాత్రమే. పెరుగుదల మనకి పుట్టుక నుంచి ప్రారంభమై జీవితాంతం వరకు కొనసాగుతుంది. ఇది రాంగ్. మనకి ఏదో ఒక దశలో పెరుగుదల అనేది ఆగిపోతుంది. వికాసం మనకి జీవితాంతం జరుగుతుంది. అయితే పెరుగుదలకు వికాసం మధ్య ఎలాంటి సంబంధం లేదన్నారు, కానీ సంబంధం ఉంది. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం కదా, అప్పుడు రెండింటికి సంబంధం ఉంటుంది. నెక్స్ట్, వ్యక్తి వికాస దశలో ముఠా దశ అని పిలువబడే వికాస దశ. ముఠా దశ అంటే ఉత్తర బాల్య దశ. వ్యక్తి వికాస దశలో ముఠా దశగా పిలువబడే వికాస దశ ఉత్తర బాల్య దశ. కుక్కను చూసిన అనుభవం ఉన్న బాలుడు గాడిదను చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉన్నందున దానిని కూడా కుక్క అని పిలవడం దీనిలో ఉన్న సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఆప్షన్ 1 సాంశీకరణం, ఆప్షన్ 2 అనుగుణ్యం, ఆప్షన్ 3 వ్యవస్థీకరణ, ఆప్షన్ 4 సమతుల్యత. కుక్కను చూసి అంటే గాడిదని చూసి కూడా కుక్క అనుకున్నాడు. దీనికి అందులో ఉన్న సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏమిటంటే ఆప్షన్ 1 సాంశీకరణం. శిశువు లేచి నిలబడటం, మొదటి పదం పలకటం, దంతాల ఆవిర్భావం మనకి హఠాత్తుగా సంభవించినట్లు అనిపించడం ఇందులో ఉన్న వికాస సూత్రం. ఆప్షన్ 1 వికాసం ఒక పరస్పర చర్య. ఆప్షన్ 2 వికాసం సంచితమైంది. ఆప్షన్ 3 వికాసం ఏకీకృత మొత్తం. ఆప్షన్ 4 వికాసంను అంచనా వేయవచ్చు. శిశువు ఫస్ట్ లేచి నిలబడటం, మొదటి పదం పలకటం, దంతాల ఆవిర్భావం మనకు హఠాత్తుగా సంభవించినట్లు అనిపించడం ఇందులో ఉన్న వికాస సూత్రం ఏంటంటే ఆప్షన్ 2 వికాసం సంచితమైనది. నెక్స్ట్, వ్యక్తి సంరక్షణ అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. సంరక్షణ అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత. 2 చొరవ చూపటం వర్సెస్ అపరాధ భావన. ఆప్షన్ 3 నమ్మకం వర్సెస్ అపనమ్మకం. ఆప్షన్ 4 సమగ్రత వర్సెస్ నిరాశ. సంరక్షణ అనే సద్గుణాన్ని సాధించుకునే ప్రక్రియ అంటే
ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత. గుర్తుపెట్టుకోండి పదం సంరక్షణ అనే సద్గుణం. ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత. శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి పిదప చేతి వేళ్ళతో వస్తువును పట్టుకోగలుగుతుంది. అలాగే చేతి వేళ్ళు పట్టు సాధించిన తర్వాత సూక్ష్మ చర్యలైన రాయడం చేయగలుగుతుంది. దీనిలో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఆప్షన్ 1 వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చు. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. వికాసం సంచితమైంది. ఇక్కడ ఫస్ట్ చూడండి, మొదట చేతిని మొత్తం ఉపయోగిస్తాడు, తర్వాత చేతి వేళ్ళతో పట్టుకుంటాడు. అలాగే చేతి వేళ్ళు పట్టు సాధించిన తర్వాత సూక్ష్మ చర్యలైన రాయటం చేయగలుగుతుంది. అంటే వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. శిరపాదాభి వికాసం అనగా. ఆప్షన్ 1 వికాసం శరీర కేంద్రం నుంచి భాగాలకు విస్తరిస్తుంది. వికాసం పాదాల నుంచి ప్రారంభమై శిరస్సు వరకు వ్యాపిస్తుంది. వికాసం శిశువు శిరస్సు నుంచి ప్రారంభమై పాదాభిముఖంగా జరుగుతుంది. ఏది కాదు అన్నారు. అంటే ఇక్కడ శిరపాదాభిముఖం. శిరపాదాభిముఖం అంటే ఏంటి? శిరస్సు అంటే తల, పాదాభిముఖం అంటే పాదాలు. శిరస్సు నుంచి ప్రారంభమై పాదాభిముఖం పాదాల వరకు కొనసాగుతుంది. అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్.